కౌసు విగ్రహం ఏర్పడేసే అవకాశం ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు రావడం ఈ రోజు ఆనందించే విషయంగా, గర్వించదగ్గ విషయంగా, ఓ బీసీ బిడ్డగా ఆనందపడుతున్న మాట కూడా సందర్భించుకున్నటువంటి కార్యక్రమంలో మీ అందరూ ఘనంగా గౌరవనీయులు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ పారిశ్రామిక గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి మరియు ప్రజాప్రతినిధులందరికీ అంబేద్కర్ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జైభీములు తెలియజేసుకుంటూ, వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సుందరీకరణకు సహకరించి ప్రత్యేకంగా కృషి చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే శ్రీరాణ గారికి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు గతంలో మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకొని 1 year లోపు ఖచ్చితంగా వచ్చే జయంతి లోపు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మరియు సుందరీకరణ చేసుకుందామని గత జయంతిలో చెప్పి ఆ మాట నెరవేర్చుకున్నందుకు ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి, ప్రతి జీవికి రక్షణ కవచంగా అందించారనేది వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, వారి యొక్క అడుగుజాడలో యువత ముందుకొచ్చి మహనీయుల ఆశయ సాధన కోసం బోధించు, సమీకరించు, పోరాడు అని వారు కల్పించిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేటి తరం యువత హృదయపూర్వకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త గవర్నర్ ఈరోజు ఇక్కడ యువతకు స్టేడియాలు గవర్నర్, క్రీడా మైదానాలు ఇక్కడ కలెక్టర్ గారి దృష్టిలో ఇక్కడ కానీ ఆల్రెడీ ఇక్కడైతే మరిపల్లి దగ్గర 3-5 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిరిసిల్ల కేంద్రంలో కూడా ఒకటి యువత కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి ఇప్పుడు ఇక్కడ కొత్తగా అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఓ చక్కటి ఆలోచనతోటి మాకు కూడా ఇక్కడ ఆలోచన అంటే స్థలంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ లాగా, ఎస్సీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల లాగా వేములవాడలో కూడా మాకు కావాలి, కూర్చున్నప్పుడు మాకు ఇబ్బందులు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పనమాట. తప్పనిసరిగా మీరు అడగడము మీరు వెనకాడడం అనేది లేదు. తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీ కమిటీ చేసి ఏర్పడండి. వీళ్ళంత తొందరలోనే ఈరోజు కలెక్టర్ గారు ఫ్రీగా ఉంటే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళాలి. కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది, వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వేములవాడ చుట్టుపక్కల 20 గుంటల 30 గుంటల ఎకరం మీరు అడుగుతున్నది అందుబాటులో ఎక్కడ ఉందో ముందు చూసి ఆ స్థలాన్ని మీకు అందజేయడంతో పాటు అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ పేరు మీద డిఎస్సి డిఓ పేరు మీద దాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మీరు భవనం అడుగుతున్నారు లేదా కళ్యాణ మండపం అడుగుతున్నారు, దానికి కూడా నిధులు పెట్టి తీర్థమన్నమాట సందర్భంగా చెప్తూ కలెక్టర్ గారు అంకెను కూడా ప్రకటించబడు. ఇప్పటికే కొన్ని అంశాలు మేము చర్చించుకున్న అంటే ముందుగా మేము ఏ అంశం ఇది కూడా మీకు ముందుగా చెప్పలే, నా మధ్యలో ఉన్నటువంటి పూర్తి అయితే చెప్పొద్దు. ఇప్పటికే సిరిసిల్లాలో కూడా 1 ఎకరం భూమిని పెద్దూరు దగ్గర ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన వివిధ కులాల సమీకరించినట్టు ఇక్కడ కూడా మీరు అడిగింది మనం అందుబాటులో ఎక్కడుందో చూసుకొని తప్పనిసరిగా మీరు అడుగుతున్న ఎకరం వెళ్తే ఎకరం 1 గుంట తక్కువ కాకుండా ఎక్కువనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ అందులో భవన నిర్మాణం చేస్తే బాగుంటుందా, కళ్యాణ మండపం నిర్మాణం చేస్తే బాగుంటుందా, దానికి కూడా నిధులు తప్పనిసరిగా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రకటన చేస్తా ఉన్నా. ఆ డబ్బు మీరు అడగలేరు, ఇలా 30 లక్షల 40 లక్షల 50 లక్షల అడగలేదు. కలెక్టర్ గారు మీ ఇద్దరు కలిసి ఒక అంకె అనుకున్నాం. అది ఎప్పుడు చెప్తాం, మీకు స్థలం అయిపోయిన తర్వాత, స్థల సేకరణ జరిగిన తర్వాత ఆ స్థలాన్ని మీకు ఇచ్చే క్రమంలో మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటే వారిని ఆహ్వానించి, లేదు మున్సిపల్ కమిషనర్ పరిధిలో లేక ఏదైనా సెక్రటరీ పరిధిలో ఎండో పరిధిలో ఉంటే బీటీడో పరిధిలో ఉంటే వీరే వైద్యం ఉంది కాబట్టి అక్కడికి కూడా మిమ్మల్ని ఆహ్వానించి ఆ స్థలాన్ని చూసిన తర్వాత మీ ఆలోచన ఏది నిర్మాణం చేస్తే బాగుంటుందో చెప్తే దానికి ఇంజనీర్తో ఎస్టిమేట్ వేయించి
ఎంత డబ్బు అవసరం అంత ఇప్పించే బాధ్యత మేము కలెక్టర్ గారు తీసుకుంటూ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక దొరికించుకున్నారు మీరు మమ్మల్ని కాబట్టి ఇక వెనక్కి ఓటు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడే అనుకున్నాం ఇద్దరం కలిసి మున్సిపల్ చైర్మన్ గారికి రాకంటే ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళు అడిగినప్పుడు 22% ఉన్నటువంటి వీళ్ళకు మనం హామీ ఇవ్వకపోతే బాగుండదని చెప్పిన ఆలోచనతోటి అది కూడా వారం రోజుల లోపల ఒక జేఏసీగా మీరు రండి, మళ్ళీ మీ ఇతర కార్యక్రమంలో బిజీ అయినప్పుడు కూడా మీరు మా వెంట పడాలి. దీనిలాగానే వెంట పడి ఆ ఎకరం స్థలాన్ని కూడా మీరు వీళ్ళంత తొందరగా మన వైపు తీసుకొని అక్కడ ఏదైతే కళ్యాణం అంటే స్థలం తీసుకున్న తర్వాత మనకు ఆలోచన వస్తుంది. వాడు స్లాబ్తో నిర్మాణం చేసుకుంటూ బెటరా ఒక కళ్యాణ మంటపం లాగా ఒక చక్కటి నిర్మాణం ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీ ఆలోచనకు అనుగుణం. అది కూడా మీకు చెప్తున్నా. ఇది మీకు ఏ విధంగా తప్ప చెప్పినాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కౌన్సిల్ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్న బాధ్యత మీదే, దానికి డబ్బు ఎంత ఇచ్చే బాధ్యత మాది చెప్పిన క్రమంలో మీరు తీసుకున్నట్టు ఆ నిర్మాణం కూడా మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా చేపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట. కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు వారు కూడా ఒక నిమిషం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే వారు కూడా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అధికారికంగా వారే సంతకం పెట్టి ఇవ్వాలి కాబట్టి ఈ సందర్భంగా నా తర్వాత వారే మాట్లాడతారు. ఈ ఒక్క అంశంలో మిగతా అంశంలో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరున మరో విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ఒక కన్ను పట్టణాభివృద్ధి అయితే ఒక కన్ను వేరాడ దేవాలయ అభివృద్ధి అని చెప్పి ఇంతవరకే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2024-25 బడ్జెట్ పుస్తకంలో 50 లక్షలు పెట్టుకున్నాం. 2025-26 మొన్నటి బడ్జెట్ లో కూడా 100 కోట్ల రూపాయలు